చాలా చాలా అద్భుతమైన నటుడు. మనం చాలా చెప్పుకునేటప్పుడు ఒక్కోసారి ఒక ఎస్వి రంగారావు గారికి, గుమ్మడి గారికి రీప్లేస్మెంట్ లేదు అనుకొని చెప్పుకుంటూ ఉంటాం యా. కదా. అంటే వాళ్ళిద్దరి గురించే కాదు, కొన్ని కొన్ని రీప్లేస్మెంట్ లేవు కదా, అంతే. అలా ఆయనకి రీప్లేస్మెంట్ లేదు కోటా గారికి. కోటా గారి లాగా, కోటా గారి రేంజ్ అనుకోవడానికి మనకి ఏమో, నేను ఉన్నంత వరకు చూస్తానో లేదో నాకైతే తెలియదు. చాలా అద్భుతమైన నటుడండి. మొన్న ఆయన చనిపోయినప్పుడు, అంటే ఇప్పుడు కరెక్ట్గా వారమైంది, యా. పోయిన ఆదివారం కదా చనిపోయింది. సో చాలా బాధేసిందండి, చాలా చాలా. అంటే నేను ఎలా చెప్పాలంటే, మా ఆర్టిస్టులందరి ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, మేము వేరువేరు వీధుల్లో, వేరువేరు స్ట్రీటుల్లో ఉన్నప్పటికీ, ఈవెన్ వేరువేరు ఊర్లలో ఉన్నప్పటికీ, మా ఆర్టిస్ట్ ఒకళ్ళు తొలగిపోతే మా గ్రూప్లో నుంచి, మా ఫ్యామిలీలో నుంచి ఒక వ్యక్తి వెళ్ళిపోయినట్టుగా ఫీల్ అయిపోతాం. అంత బాధ ఉంటుంది మాకు. ఎందుకంటే ఏదైనా ఒక క్యారెక్టర్ చేయాల్సి వచ్చినప్పుడు సమ ఉజ్జీలుగా వెతుక్కుంటుంటాం. అంటే సెట్లోకి వెళ్తే నాకంటే చిన్నవాడు, కొత్తవాడు ఉంటే చేసేస్తాము.